హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు ఈ వీడియోలో మీకు 5 టిప్స్ చూపించబోతున్నానండి. ఈ టిప్స్ వచ్చేసి చిన్నగా అనిపించే పెద్ద సమస్యలండి. వాటిని చిన్న చిట్కాలు ఉపయోగించి ఈజీగా ఎలా మార్చుకోవాలో చూపిస్తున్నాను. మన ఇంట్లో ఒక్కొక్కరు స్కూళ్ళకి ఆఫీసులకి వెళ్తున్నామని చెప్పి 4-5 జతలైనా మెయింటైన్ చేస్తుంటారు కదా అండి సాక్స్లు. అవి మనం నీట్గా ఎంత సర్దినా పైది కిందది మీదకి లాగి మొత్తము కుప్పలాగా చేస్తారు ఇంట్లో వాళ్ళు. సో వాళ్ళకి అలా ఛాన్స్ ఇవ్వకోకుండా ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా నీట్గా మడత పెట్టుకున్నామంటే వాళ్ళు సాక్స్లు లాగడానికే ఉండదండి. వాళ్ళకి కావాల్సిన పేరు నీట్గా తీసుకుంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు చెప్పింది నిజమే అంటారు. చాలా వర్క్ అవుతుందండి ఇదని. చూడండి అప్పుడు ఎంత గలీజ్గా ఉన్నాయో, ఇప్పుడు చూడండి ఎంత ఆర్గనైజింగ్గా ఉన్నాయో. అలాగే స్పేస్ కూడా చాలా తక్కువ పడుతుందండి దీనికి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక రెండవ టిప్ వచ్చేసి, నాలాగా ఎంతమంది అండి ఇలా బయట కిరాణా షాప్లో కూరగాయల షాప్లో ఇచ్చిన కవర్లని చిన్న కిచెన్లోకి వాడుకునే డస్ట్బిన్కి యూస్ చేసేది. నేనైతే వాటినే యూస్ చేస్తానండి. ఇలా కవర్లు ఒక్కొక్కసారి మనల్ని విసిగిస్తాయండి, వేసిన ముడి రాకోకుండా ఎంత టైట్గా ఉంటాయో. అప్పుడు మనకు చిరాకు వచ్చేసి వాటికి హోల్స్ పెట్టి మనకు కావాల్సిన వస్తువులు తీసుకుంటాం కదా కవర్లో నుంచి. ఈసారి అలా చేయకోకుండా వీడియోలో నేను చూపించిన విధంగా ఓపెన్ చేసి చూడండి. మీ కవరు వేస్ట్ కాదు, మీ పని ఈజీగా అయిపోతుంది. మీ కవరు చినిగిపోకుండా తీసామన్న సాటిస్ఫాక్షన్ కూడా మీకు మిగులుతుందండి. ఇక మూడవ టిప్ వచ్చేసి, ఇప్పుడు ఈ సీజన్లో చక్కెర ఇలా గడ్డగట్టినట్లు అయిపోతుందండి. చూడండి నాది అలాగే ఉంది. ఇలాంటి ప్రాబ్లం లేకోకుండా ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొన్ని బియ్యం వేసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్తో టై చేసుకొని ఆ చక్కెర డబ్బాలో ఇది వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల బియ్యము చక్కెరలో ఉండే మాయిశ్చర్ అంతా లాక్కుంటుందండి. ఇప్పుడు చక్కెర గడ్డ కట్టుకోకుండా పురుగులు పట్టకుండా ఉంటుంది. ఇక నాలుగవ టిప్ వచ్చేసి, మనలో చాలా మంది ఇబ్బంది పడే సమస్య అండి ఇది. ఇలా ఆలుగడ్డలు చెడిపోవు అని చెప్పి ఎక్కువ తెచ్చుకుంటాము. అప్పుడు ఇలా మోసలు వచ్చేసి అవి కూడా పట్టించుకోకుండా ఉంటే కుళ్ళిపోయి పడేయాల్సి వస్తుంది కదా. దీనికి మనం చేసే తప్పేంటంటే, ఆనియన్స్ని ఆలుని ఒకే దాంట్లో వేస్తామండి. ఇలా వేయడం వల్ల ఆలు తొందరగా మోసలు వచ్చేస్తాయండి. సో ఈ రెండింటిని సపరేట్ వేసేసుకోండి. ఇప్పుడు ఐదో టిప్ చూసేద్దాం. మనము ట్రైన్లలో కానీ బస్సులలో కానీ ఛార్జింగ్ పెట్టుకుంటే అక్కడ సెల్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు కదా అండి. ఇలా ఛార్జర్ మీదే పెట్టుకుంటాము. అవి బ్రేక్ లేచినప్పుడు సడన్గా సెల్లు కింద పడిపోతుంది కదా అండి. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేసి ఒక ప్లాస్టిక్ కవర్ అండి. ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా ప్లాస్టిక్ కవర్ని ఛార్జర్కి ట్రై చేసుకొని అందులో సెల్లు పెట్టుకున్నామంటే ఎన్ని బ్రేక్లు వేసినా కూడా ఏం కాదండి, మన సెల్లు సేఫ్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోండి.